సకల జీవజలాన్ని తనలో ఇముడ్చుకుంటుంది భూమాత. మనకు కావలసిన ఆహారం పండించుకోవడానికి ఆద్యం నేలతల్లే. అయితే నేలతల్లి ఆరోగ్యాన్ని మనం ఎంతవరకు కాపాడుతున్నాం అన్నది ప్రతి ఒక్కరం తరచి చూసుకోవాల్సిన రోజు ఇది. డిసెంబర్ 5న ప్రపంచ నేలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్లుగా ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయడానికి, ఉన్న భూమిలోనే అధిక దిగుబడులు తీయటానికి విచక్షణ రహితంగా రసాయనాలను వాడేస్తున్నాం. దీంతో విష రసాయనాల అవశేషాలు పంట ఉత్పత్తుల్లో చేరుతున్నాయి. అంతేకాదు ఆ విషాలు నేలల్లోకి, భూగర్భ జలాల్లోకి చేరుతున్నాయి. నేలలో విలువైన జీవసంపద నశిస్తోంది. ఆ ప్రభావం మన ఆరోగ్యం పైన, మొత్తంగా పర్యావరణం పైన పడుతుంది. అందుకే నేలలు ఎంత ఆరోగ్యంగా ఉంటే పంటలు, ఆహార ఉత్పత్తులు అంత ఆరోగ్యంగా ఉంటాయన్నది నిస్సందేహం. నేల తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలనేది ఈ ఏటి నినాదం. ప్రపంచ నేలల దినోత్సవ నేపథ్యంలో నేల తల్లి ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి, జీవరాశిని కోల్పోకుండా నేలలను పదిలపరుచుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచనలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సాయిల్ సైన్స్ విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి శైలజ. మనం ప్రపంచ నేలల దినోత్సవం డిసెంబర్ 5న జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం ప్రపంచ నేలల దినోత్సవం అంశం వచ్చి కేరింగ్ ఫర్ సాయిల్స్, మెజర్, మానిటర్, మేనేజ్. అంటే నేలల సంరక్షణ, కొలత, పర్యవేక్షణ మరియు యాజమాన్యం. ఈ కొలత, పర్యవేక్షణ, యాజమాన్యం అంటే ఏంటంటే మనం మన నేలల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షల ద్వారా తెలుసుకోవాలి. ఒకసారి తెలుసుకున్నాం కదా సరిపోద్ది అనుకోకూడదు. దాన్ని నిరంతరం పర్యవేక్షణ చేసుకుంటూ నేల ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ ఉండాలి. ఈ మొత్తం భూమిపైన ఉన్న జీవరాశిలో 4వ వంతు జీవరాశి నేలలే నిలయంగా ఉంటాయి. కాబట్టి ఈ జీవరాశిని మనం నిరంతరం కాపాడుకుంటూ ఉండాలి. కాబట్టి మనం నేలల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మధ్యకాలంలో సుమారుగా 91 మిలియన్ హెక్టేర్ల నేల క్షీణతకు గురైనట్టు మనకి ఒక నివేదిక ప్రకారం తెలుస్తుంది. సో ఈ నేల క్షీణత వలన నేలలో ఉద్భవించే సమస్యలు ఏంటంటే, మొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది నేలలో సేంద్రియ కర్బన శాతం తగ్గడం. సో ఈ మధ్యకాలంలో మన నేలల్లో సేంద్రియ కర్బన శాతం తక్కువ కన్నా కూడా దిగువకి వెళ్ళిపోతూ ఉంది. అంటే 0.5 నుంచి 0.7% ఉండాల్సిన సేంద్రియ కర్బన శాతం 0.3, 0.4కి వచ్చేసింది. సుమారుగా 80% నేలల్లో సేంద్రియ కర్బనం తక్కువగా ఉన్నట్టు మన రిపోర్ట్లలో తెలుస్తుంది. సో ఈ తక్కువగా ఎందుకు ఉంది అంటే మనం అతిగా వాడుతున్న రసాయనిక ఎరువులు, సేంద్రియ ఎరువులు మానేసి ఈ రైతాంగం అతిగా రసాయనిక ఎరువులు వాడటం వలన సేంద్రియ కర్బన శాతం అనేది తగ్గుతుంది. అంతేకాకుండా ఈ వాతావరణ మార్పులు వలన కూడా సేంద్రియ కర్బనం అనేది తగ్గడం జరుగుతుంది. ఎందుకంటే కర్బన ఉద్గారాలు వాతావరణంలోకి వెళ్ళడం వలన నేలల్లో సేంద్రియ కర్బన శాతం తగ్గుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే నేలలు తమ భౌతిక, రసాయనిక, జీవ లక్షణాలని కోల్పోతున్నాయి. సో ఇలా కోల్పోవడం వల్ల ఏమవుతుందంటే నేలలు సంపీడనానికి గురవుతున్నాయి. ఎందుకంటే నేలలు ఒక బండ మాదిరిగా మారిపోయి వాటిలో జీవం కోల్పోతున్నాయి. నేలల్లో జరిగే పోషక చక్రాలు కానీ, లేదంటే జీవ వైవిధ్యం కానీ, లేదంటే నేల ఆరోగ్యం కానీ, నేల ఉత్పాదకత కానీ క్షీణించడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం చేయాల్సిన పని ఏంటంటే నేలల్లో సేంద్రియ కర్బనాన్ని పెంపొందించాల్సిన అవసరం చాలా ఉంది. తర్వాత రెండోది కారణం క్షీణతకి నేల సంపీడనం. సేంద్రియ కర్బన శాతం తగ్గడం వలన నేల గట్టిగా మారిపోతుంది, దాని జీవం కోల్పోయినట్టు అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే నేల కోతకి గురవడం కూడా జరుగుతుంది. ఈ నేల కోత ఎందుకు వస్తుందంటే పైన పైపొరలన్నీ గట్టిగా అవడం వలన, సేంద్రియ కర్బనం లేకపోవడం వలన, నీరు, గాలి, ఇతర వ్యవసాయ విధానాల వలన నేల కోతకు గురవుతుంది. ఇలా గురవడం వలన ఏమవుతుందంటే ఉపరితలంలో ఉన్న సారవంతమైన నేల కొట్టుకొని పోయి లోపలి ఉన్న నేల, నిస్సారమైన నేల బయటకు వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఆ నేల పంటలకి పోషణ అందించలేకపోతుంది. దీనివల్ల ఉత్పాదకత తగ్గుతుంది. నేల కోతకు గురైనప్పుడు మనకి ఉపరితలం మీదున్న 2 నుంచి 3 సెంటీమీటర్ల సారవంతమైన నేల కోతకు గురవుతుంది, పోతుంది. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా మనము చెరువు మడ్డి అంటే ట్యాంక్ సిల్ట్ కూడా నేలకి వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అది వేసుకునే ముందు, వాడుకునే ముందు
ఒక్కసారి అది పరీక్ష చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఒక్కొక్కసారి ట్యాంక్ సిల్ట్లో లవణ సాంద్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి లవణ సాంద్రత లేకుంటే కనుక ట్యాంక్ సిల్ట్ని మనం నేలకు అందించుకుని దాని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నేల క్షీణతకి మరొక కారణం ఏంటంటే పోషకాల అసమతుల్యత. నత్రజని, భాస్వరం, పొటాషియంల నిష్పత్తి 4:2:1 నిష్పత్తిలో వాడాల్సి ఉండగా మన రైతాంగం నత్రజనిని 2 రెట్లు 2.5 రెట్లు అధికంగా వాడటం వలన ఏమవుతుందంటే పోషకాల అసమతుల్యతకి గురవుతుంది. పంటకు అవసరమైన పోషకాలు తగు మోతాదులో లభించకపోవడం పంట పెరుగుదలకి గొడ్డలు పెట్టుగా మారుతుంది. తద్వారా ఉత్పాదకత కూడా తగ్గుతుంది. అలాగనే సూక్ష్మ పోషకాల లభ్యత కూడా తగ్గుతుంది. సుమారుగా 49% నేలలు ఇప్పుడు భాస్వరం అధికంగానే ఉంది. కానీ మన రైతాంగం విపరీతంగా వాడే భాస్వర ఎరువుల వలన నేలలోని జింక్ అనేది బంధింపబడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే జింక్ ధాతు లోపం వస్తుంది. దీన్ని ఏమంటామంటే భాస్వరం ప్రేరేపిత జింక్ ధాతు లోపం. అలానే ఇనుప ధాతు లోపం కూడా దీనివల్ల వస్తుంది. దాన్ని భాస్వరం ప్రేరిత ఇనుప ధాతు లోపం అంటారు. అంటే నేలలో అవి సమృద్ధిగా ఉన్నప్పటికీ కూడా ఈ భాస్వరం అధికంగా ఉండడం వల్ల జింక్, ఇనుము, ఇతర సూక్ష్మ పోషక లోపాలు కనిపిస్తున్నాయి. ఈ సూక్ష్మ పోషకాలని కూడా దృష్టిలో పెట్టుకుని మనం రసాయనిక ఎరువుల్ని తగు మోతాదులో సమతుల్యంగా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదు అంటే అసమతుల్యంగా వాడినప్పుడు 2050 నాటికి మన నేలల ఉత్పాదకత 10% తగ్గుతుందనేది ఒక నివేదిక ప్రకారం అంచనా. కాబట్టి మనము విపరీతంగా ఈ రసాయనిక ఎరువులు వాడటం తగ్గించి సేంద్రియ ఎరువులను కూడా వాటికి జోడించి సమగ్ర పోషక యాజమాన్యం చేసినట్లయితే ఈ సేంద్రియ ఎరువుల్లో ఉన్న సూక్ష్మ పోషకాలు మొక్కకి అందుతాయి. కాబట్టి సేంద్రియ ఎరువులను కూడా సమగ్ర పోషక యాజమాన్యంలో ఒక భాగంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఇవి సూక్ష్మజీవులకి అంటే నేలలో ఉండే జీవరాశికి కూడా ఆహారంగా పనిచేస్తాయి. సూక్ష్మజీవులు ఈ పోషక చక్రాలని నడపడమే కాకుండా అవి చనిపోయాక కూడా సాయిల్ మైక్రోబియల్ బయోమాస్ కార్బన్ అంటాము. అంటే వాటి నుంచి కూడా కార్బన్ నేలకి యాడ్ అవుతుంది. కాబట్టి మనం ఈ విధంగా సేంద్రియ ఎరువుల్ని కూడా ఈ పోషక యాజమాన్యంలో భాగంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మధ్యకాలంలో మన రాష్ట్రంలో నేలల్లో సూక్ష్మ పోషక లోపాలు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. సుమారుగా 40% నేలలు జింక్ ధాతు లోపం ఉన్నట్టుగా కనుక్కోబడింది. అదే గుంటూరు జిల్లాలో అన్నిటికన్నా అత్యధికంగా సుమారుగా 52% నేలలు జింక్ ధాతు లోపం ఉంది. అలానే వివిధ జిల్లాల్లో జింక్ ధాతు లోపం అనేది కనిపిస్తూ ఉంది. అధికంగా వాడుతున్న రసాయనిక ఎరువుల వలన మొక్కల పోషణ ప్రశాంతకంగా మారడమే కాకుండా వాటి నుంచి ఉదాహరణకి భాస్వరం ఎరువుల నుంచి భారలోహకాలు ఆర్సెనిక్, కాడ్మియం, లెడ్ వంటి లోహాలు కూడా మొక్కకు అందుతున్నాయి. మొక్క ద్వారా మనము వాటిని ఆహారంగా తీసుకోవడం వలన మనిషికి కూడా ఈ క్యాన్సర్ కారకాలైన భారలోహాలు ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఈ రసాయనిక ఎరువులు అతిగా వాడటం వలన మొక్క తీసుకునేది వినియోగ సామర్థ్యం తగ్గుతుంది. ఉదాహరణకి మనం వేసిన నత్రజని ఎరువుల్లో 30% వరకే మొక్క గ్రహిస్తుంది. మిగిలిన 70% కూడా వృధాగా భూగర్భ జలాలకి చేరుతుంది. ఇలా చేరడం వలన అది యూట్రోఫికేషన్ అంటాము. అంటే ఏంటంటే భూగర్భ జలాల్లో వీటి పోషకాలు నత్రజని కానీ భాస్వరం కానీ ఎక్కువైనప్పుడు జలజీవరాశుల మీద కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. సాయిల్ టెస్ట్ బేస్డ్ ఫర్టిలైజర్ అప్లికేషన్ అంటే ఏంటంటే భూసార పరీక్షల ఆధారంగా రసాయనిక ఎరువుల వాడకాన్ని మన యూనివర్సిటీ నుంచి మనం ప్రిస్క్రైబ్ చేస్తున్నాము. అన్ని పంటలకు అన్ని మండలాల్లోనూ ఎంత మోతాదులో రసాయనిక ఎరువులు వాడాలనేది కూడా మనం ప్రిస్క్రైబ్ ఇస్తున్నాము. కాబట్టి ఆ విధంగా రైతులు మన రైతాంగం ముందుకు వెళ్ళగలిగినట్టయితే వినియోగ సామర్థ్యం ఎరువుల మీద ఖర్చు తగ్గించుకోవచ్చు. అతిగా వాడే ఎరువుల వలన వచ్చే పురుగులు తెగుళ్ళను కూడా వాటి మీద ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఈ అధికంగా వాడే రసాయనిక ఎరువుల వలన వాతావరణ కాలుష్యం కూడా జరుగుతుంది. అంటే కర్బన ఉద్గారాలు కూడా వాతావరణంలో కలిసి వాతావరణ మార్పులకు కూడా దోహదపడుతున్నాయి. ఈ నేల క్షీణతకి మరొక కారణం అంటే నేల లవణీయత. అంటే ఏంటంటే సెలినైజేషన్, ఆల్కలైజేషన్ అంటాము. అంటే పాలచౌడు, నల్లచౌడు. సో ఇవి ఎందుకు వస్తున్నాయంటే నేల మంచి నేల అయినప్పటికీ కూడా మనం వాడే నాణ్యత తక్కువ ఉన్న నీటి వలన ఒక్కొక్కసారి లవణీయత పెరుగుతుంది. అలానే అతిగా వాడే రసాయనిక ఎరువులు కొన్ని ఎరువులకి లవణ సూచిక చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటి రసాయనిక ఎరువులు కనుక మనం వాడినట్లయితే ఏటికాయేడు లవణ సాంద్రత నేలలో పెరిగి చివరకు ఆ నేలలన్నీ చౌడు నేలలుగా మారే అవకాశం ఉంది. నేలలు నీటి ముంపుకు గురైనప్పుడు కూడా వాటిల్లో లవణ శాతం అనేది పెరుగుతుంది. దీనికి కూడా మన యూనివర్సిటీ నుంచి టెక్నాలజీ ఉంది, సబ్సర్ఫేస్ డ్రైనేజ్లని. సుమారుగా ఇప్పుడున్న పరిస్థితిలో మన దేశంలో 6.73 మిలియన్ హెక్టేర్ల చౌడు నేలలు ఉన్నట్లు అంచనా. ఇది దశాబ్దం చివరికి 11 మిలియన్ హెక్టేర్స్గా పెరుగుతాయని ఏటికాయేడు ఈ చౌడు నేలలు పెరుగుతున్నాయి.
సుమారుగా ప్రతి సంవత్సరం 10% నేలలు చౌడుబారుతున్నాయని ఒక నివేదిక ప్రకారం తెలిసిన విషయం. మన రాష్ట్రంలో సుమారుగా 8 లక్షల హెక్టార్ల నేల చౌడుకి గురైందని ఒక అంచనా. అలానే 2 మిలియన్ హెక్టేర్లు ఆమ్ల నేలలు ఉన్నాయని కూడా ఒక నివేదిక ప్రకారం తెలిసింది. కాబట్టి మనము వాడే నీరు కానీ, వ్యవసాయానికి ఉపయోగించే నీరు కానీ, రసాయనిక ఎరువులు కానీ చాలా జాగ్రత్తగా వాడుకున్నట్లయితే చాలా మంచిది. దీనికి కూడా విరుగుడుగా ఏంటంటే మనం సేంద్రియ ఎరువుల్ని వాడుకోవాల్సిన అవసరం ఉంది. అలానే జీలుగని పెంచి పూత దశలో నేలలో కలిదునినట్లయితే అది కుళ్ళే ప్రక్రియలో విడుదలయ్యే రసాయనాలు ఆ లవణాలని విరిచేస్తాయి. కాబట్టి నేల ఆరోగ్యాన్ని అవి బాగు చేస్తాయి. కాబట్టి చౌడు నేలల పునరుద్ధరణకు ఈ జీలుగ వంటి పచ్చిరొట్ట ఎరువుల్ని వాడుకోవడం ఎంతైనా మంచిది. వాటితో పాటుగా నల్ల చౌడు కనుక ఉన్నట్లయితే మనం జిప్సమ్ రికమెండ్ చేస్తున్నాము. ఒక్కొక్కసారి జిప్సమ్ దొరకనప్పుడు మనకి అదర్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, పైరైట్స్ అని, లేదంటే ప్రెస్ మడ్ కూడా వాడుకోవచ్చు. ఇవన్నీ మనకి అందుబాటులో ఏది పదార్థాలు ఉంటే అమెండ్మెంట్స్ కింద వాటిని వాడుకొని పునరుద్ధరించుకుంటే ఆ నేలల ఉత్పాదకత పెంచుకోగలుగుతాము. అలానే మనం నేల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోగలుగుతాం. తర్వాత నేల క్షీణతకు కారణభూతమైనది ఏంటంటే నేల కాలుష్యం. ఈ నేల కాలుష్యం ఎలా వస్తుందంటే రసాయనిక ఎరువులు కానీ, పురుగు మందులు, తెగుళ్ళకి కలుపు మందులు, వీటన్నిటిలో ఇవన్నీ కూడాను నేలలో ఉండిపోయి అవశేషాలు ఉండిపోతున్నాయి. మనం తినే ఈ పంట ఉత్పత్తుల మీద కూడా ఆ అవశేషాలు ఉండిపోవడం వలన అవి కూడా మన ఆరోగ్యానికి చాలా గొడ్డలు పెట్టుగా మారినాయి. పురుగు మందులు కానీ, తెగులు మందులు కానీ అవసరమైనంత మేరకే వాడుకుంటూ నేల ఆరోగ్యాన్ని, తద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే కాకుండా ఈ నేల కాలుష్యానికి మరొక కారణభూతం ఏంటంటే పారిశ్రామిక వ్యర్థాలు. ఒక్కొక్కసారి ఈ పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలని కూడా పంట చేల్లో వదిలేస్తున్నారు. దీనివల్ల కూడా ఏమవుతుందంటే రోజు రోజుకి భారలోహాలు చేరుతున్నాయి మన వ్యవసాయ ఉత్పత్తుల్లో. దానివల్ల అవన్నీ కూడా మన ఆరోగ్యానికి చేటు చేస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ చూసుకుని మన రైతాంగం కూడా చాలా జాగ్రత్తగా పారిశ్రామిక వ్యర్థాలు కూడా మన చేలో కలవకుండా వీలైనంత వరకు చూసుకుంటే చాలా మంచిది. నేల క్షీణతకు మరొక కారణం ఏంటంటే నేలలో జీవ వైవిధ్యం లోపించడం. జీవ వైవిధ్యం అంటే నేలలో వివిధ రకాలైన జీవరాశులు ఉంటాయి. సో ఈ సూక్ష్మజీవులన్నీ కూడా నేలకే కాదు పంటకు కూడా చాలా అవసరం. అది ఎలా అంటే రసాయనిక ఎరువులు పంట తీసుకోవాలన్నా కూడా ఈ సూక్ష్మజీవులు చాలా అవసరం. అవి లేనప్పుడు రసాయనిక ఎరువుల్లో ఉన్న పోషకాలు పంటకి లభ్యస్థితిలో ఉండవు. కాబట్టి ఈ సూక్ష్మజీవులు అనేవి ఉంటేనే అన్ని జీవరసాయనిక చర్యలు సాఫీగా జరుగుతాయి. మనం వేసే రసాయనిక ఎరువులు కూడా మొక్క తీసుకోగలుగుతుంది. అలానే ఈ వినియోగ సామర్థ్యం కూడా పెరుగుతుంది. అంతేకాదు పోషక చక్రాలు అంటే న్యూట్రియంట్ సైక్లింగ్, ఈకోసిస్టమ్ ఫంక్షన్స్ అంటే పర్యావరణ వ్యవస్థ విధులు, ఇవన్నీ నడవాలన్నా కూడా నేలలో సూక్ష్మజీవుల జనాభా ఉండాల్సిందే. నేల గుల్లబారేటట్టు చేయాలి అంటే వానపాముల జనాభా ఉండాల్సిందే. ఈ సేంద్రీయ కర్బనాన్ని ఎలా పెంచాలి అనేదానికి వివిధాలైన మార్గాలు ఉన్నాయి. ఒకటేంటంటే సేంద్రియ ఎరువులు అంటే పశువుల కెత్తం కానీ, కంపోస్ట్ కానీ, వర్మీ కంపోస్ట్ కానీ వేసుకోవడం వలన సేంద్రీయ కర్బనాన్ని మనం పెంచుకోవచ్చు. వర్మీ కంపోస్ట్ని రైతులు వారు తయారు చేసుకుని వేసుకుంటేనే ఖర్చుల్ని తగ్గించుకోవచ్చు. ప్రతి ఏడు వీలైనంత వరకు పచ్చిరొట్ట ఎరువుల్ని వాళ్ళ క్రాప్ సైకిల్లో ఒక భాగంగా చేర్చినట్లయితే తక్కువ ఖర్చులో మనం ఎక్కువ లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో మన రైతులు కూడా అంటే పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఉన్న ప్రాబ్లం మన రాష్ట్రానికి కూడా వచ్చింది. అదేంటంటే రెసిడ్యూ బర్నింగ్ అంటే పంట అవశేషాలని తగలబెట్టడం. మన రాష్ట్రంలో కూడా ఇప్పుడు కంబైన్డ్ హార్వెస్టర్స్ హార్వెస్టింగ్ చేసి వచ్చే అవశేషాలని మన రైతాంగం తగలబెడుతున్నారు. అలా చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ మన వాతావరణంలో మార్పులకి మనమే దోహదం చేస్తున్నాము. కాబట్టి ఈ రెసిడ్యూ ఇన్కార్పొరేషన్ పంట అవశేషాలని నేలలోకి ఇన్కార్పొరేట్ చేసి ష్రెడ్డర్ ద్వారా ఇన్కార్పొరేట్ చేసి దానికి డికంపోజర్ని జోడించినట్లయితే త్వరగా కుళ్ళటం జరుగుతుంది. తద్వారా కార్బన్ నిల్వలు అంటే కార్బన్ సిక్వెస్ట్రేషన్ జరుగుతుంది. అలానే ఈ సిక్వెస్ట్రేషన్ జరిగే క్రమంలో పోషకాలు కూడా విడుదలవుతాయి. ఈ డికంపోజర్ అనేది మన యూనివర్సిటీ నుంచి కూడా అందుబాటులో ఉంది. అమరావతి రీసెర్చ్ స్టేషన్లో యాంగ్రో డికంపోజర్ అనే ఒక మైక్రోబియల్ కన్సార్షియంని వాళ్ళు అందుబాటులోకి తీసుకొచ్చారు. రైతాంగం అంతా దీన్ని వాడుకుని పంట అవశేషాలని రీసైకిల్ చేసి నేల ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని భావిస్తున్నాను. సేంద్రీయ వ్యవసాయం కూడా కార్బన్ నిల్వలు పెంచడానికి చాలా దోహదపడుతుంది. అలానే ఈ మధ్య కాలంలో వస్తున్న 365 డేస్ గ్రీన్ కవర్ అంటే 365 రోజులు మనం నేలని ఏదో ఒక పంటతో కప్పి ఉంచడం, అది చాలా విజయవంతంగానే ఉంది. దాని ఫలితాలు కూడా ఆశాజనకంగానే ఉన్నాయి. వీటిలో ఏవేని పద్ధతులు రైతులు ఫాలో అయ్యి
వాళ్ళ నేల ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని భావిస్తున్నాను. నేల ఆరోగ్యంగా ఉంటేనే పంట ఆరోగ్యంగా ఉంటుంది. పంట ఆరోగ్యంగా ఉంటే మన 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 ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ మూడింటి మధ్య సంబంధం ఉందనేది అయితే రీసెర్చ్ రిజల్ట్స్ చెప్తున్నాయి. కాబట్టి ఆరోగ్యవంతమైన నేలలు మన ఆరోగ్యకరమైన జీవితానికి సోపానాలు. సో ఈ నేల ఆరోగ్యం ఎందుకు మనం కాపాడాలి అంటే ఈ పైన ఉన్న 2 నుంచి 3 సెంటీమీటర్ల నేల తయారవ్వాలి అంటే కనీసం 1000 సంవత్సరాలకు పైన పడుతుంది. సో అంత విలువైన నేలని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. సరైన నేలల యాజమాన్యం అంటే ఏంటి? మన నేలని పరీక్షించడం, మెషర్ చేయడం, పర్యవేక్షించడం. అంటే ఏకవార్షిక పంటలైతే 3 సంవత్సరాలకు ఒకసారి మట్టి పరీక్షలు చేసుకోవాలి. అలానే బహువార్షిక పంటలు అంటే పండ్ల తోటలు లాంటివి అయితే కనీసం 6 సంవత్సరాలకు ఒకసారన్నా సాయిల్ టెస్టింగ్ అంటే మట్టి పరీక్ష చేసుకుని ఆ నేల ఆరోగ్యం ఎలా ఉందో చూసుకుని ఏం చేయాలనేది తదుపరి నిర్ణయం, తదుపరి చర్యకి యాక్షన్ ప్లాన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.